ఐటీఆర్ ఫైల్ చేయకపోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటనేది మనం క్రితం వీడియోలో మాట్లాడుకున్నాం. ఒకవేళ అది తెలియాలంటే ఈ ఐ బటన్ క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఐటీఆర్ ఫైలింగ్ సమయానికి అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ సమయానికి చేసిన వారికి కలిగే బెనిఫిట్స్ ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దిస్ ఇస్ సత్య గుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. హలో, మనందరికీ తెలిసిన విషయమే, ఈ నెల అంటే 31 జూలై 2024 ఐటీఆర్ ఫైలింగ్కి చివరి తేదీ. 31 జూలై 2024 లోపు అందరూ ఖచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. అసలు ఐటీఆర్ ఎవరు ఫైల్ చేయాలి అనే విషయంలో మీకు డౌట్ ఉంటే కనుక ఈ ఐ బటన్ క్లిక్ చేయండి. రెండవది, ఐటీఆర్ సమయానికి ఫైల్ చేయకపోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో కూడా మనం క్రితం వీడియోలో మాట్లాడుకున్న విషయం ముందే చెప్పాను కాబట్టి చెక్ చేయండి. ఈరోజు మనం ఐటీఆర్ సమయానికి ఫైల్ చేసే వారికి కలిగే బెనిఫిట్స్ గురించి మాత్రమే మాట్లాడుకోబోతున్నాం. మొట్టమొదటిగా టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరైతే కనుక తీసుకోవాలనుకుంటున్నారో వారికి ఈ ఐటీఆర్ ఫైలింగ్ ఉండడం వల్ల చాలా ఈజీ అవుతుంది. అసలు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కమెంట్స్లో తెలియపరచండి. నెక్స్ట్ వీడియోలో మనం ఎప్పుడైనా టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతూ కలుద్దాం. నెంబర్ 2, లోన్ ప్రాసెసింగ్ అనేది ఈజీ అవుతుంది. మీరు బ్యాంక్స్ వెళ్ళి లోన్ అడిగినప్పుడు అది హోమ్ లోన్ కానివ్వండి, పర్సనల్ లోన్ కానివ్వండి, జనరల్గా మిమ్మల్ని లాస్ట్ 2 years ఐటీఆర్స్ అడుగుతూ ఉంటారు. అది మీరు ప్రొవైడ్ చేయగలిగితే కనుక మీ లోన్ ప్రాసెసింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. సో కంపల్సరీ మీరు ఐటీఆర్ ఫైల్ చేసి ఆ రికార్డ్ ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. నెంబర్ 3, వీసా ప్రాసెసింగ్ అనేది కూడా చాలా ఈజీ అవుతుంది. మెనీ ఎంబసీస్లో ఐటీఆర్ అడుగుతూ ఉంటారు. ఒకవేళ మీరు ఐటీఆర్ ప్రొవైడ్ చేయగలిగితే కనుక మీ వీసా ప్రాసెస్ అనేది కూడా చాలా ఈజీ అవుతుంది. 4వది, ట్యాక్స్ రీఫండ్. ఒకవేళ మీరు చేసిన అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్లో లిమిట్ కంటే ఎక్కువ కనుక మీరు ట్యాక్స్ పే చేసేస్తుంటే కనుక గవర్నమెంట్కి, దాన్ని మీరు ఐటీఆర్ ఫైలింగ్ ద్వారా అది రీఫండ్ తెచ్చుకోవచ్చు. నెంబర్ 5, ఈ ఐటీఆర్ అనేది ఒక పర్ఫెక్ట్ ఇన్కమ్ అండ్ అడ్రస్ ప్రూఫ్లా కూడా పనిచేస్తుంది. చివరిగా, క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్. అంటే ఏవైతే కనుక కరెంట్ ఇయర్ లాసెస్ ఉంటాయో, ఒకవేళ మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అనేది సమయానికి అంటే ఇచ్చిన గడువు లోపల కనుక మీరు ఫైల్ చేస్తే కనుక ఆ లాసెస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకునే బెనిఫిట్ కూడా ఐటీఆర్ ద్వారా మనం పొందొచ్చు. సో ఈ విధంగా ఐటీఆర్ సమయానికి ఫైల్ చేసేవారికి లేదా ఫైల్ చేసేవారికి కలిగే లాభాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం. అసలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ అనేది ఎవరికి చేయాల్సిన అవసరం లేదు, అంటే ఎవరికి గవర్నమెంట్ ఎగ్జామ్షన్స్ ఇస్తుంది అనే విషయం తెలియాలంటే కనుక మీరు నెక్స్ట్ వీడియో కోసం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే మనం నెక్స్ట్ వీడియోలో ఆ టాపిక్పై మాట్లాడబోతున్నాం. అంటిల్ దెన్, స్టే ట్యూన్డ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్య గుమాపు.